హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? మీరు చూస్తున్న ఈ చిన్న వీడియో అయితే ఈరోజు కార్తీక మాసంలో రెండవ శనివారం రోజు కదండి. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాననేది ఈ చిన్న వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా శనివారం ఈ వెంకటేశ్వరునికి ఇష్టం, కానీ కార్తీక మాసంలో శివకేశవులను ఇద్దరిని మనం ఒకటిగా భావించి పూజ చేయాలి కాబట్టి శివనామ స్మరణ చేయాలి, అలాగే నారాయణ స్మరణ కూడా చేయాలి. ఇంకా నేను ఒక పిండి దీపం పెద్ద సైజులో అయితే వెలిగించి అందులో 7 ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించానండి. ముందుగా అక్కడ దీపం వెలిగించిన తర్వాత ఇలా తులసికోట దగ్గర కూడా చిన్న పిండి దీపం అయితే వెలిగించాను. ఇంకా నెక్స్ట్ ఉసిరి చెట్టు దగ్గర అనమాట, అదే మారేడు చెట్టు దగ్గర అక్కడ కూడా చిన్న పిండి దీపం, చలిమిడి దీపం అన్నమాట వెలిగించి అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నా పూజా మందిరంలో పూజ చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదండి. అందుకని అక్కడ రెడీ చేసుకున్న తర్వాత ఇలా తులసికోట దగ్గర మారేడు చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకుని ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత లోపల చేసుకుంటానన్నమాట. ఎందుకంటే గోవిందనామాలు అష్టోత్తరం చదువుకుంటాం కాబట్టి సమయం పడుతుంది. అందుకని మనం ముందుగానే బయట పూజ చేసేసుకుని లోపల ప్రశాంతంగా ఇంకా అటు ఇటు కదలకుండా పూజ చేసుకోవాలి. ఇక ఈ కార్తీక మాసం అనేసరికి ఎక్కువ దైవారాధన చేస్తుంటామండి. ఎప్పుడూ చేసేది వేరు, కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఈ మాసంలో దీపం, దైవనామస్మరణం ఎక్కువండి. ప్రసాదాలు ఏమీ అడగని మాసం అన్నమాట ఈ మాసం అంటేనే. ఎందుకంటే శ్రావణ మాసంలో మనం ఏమేం ప్రసాదాలు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాము. అలాగే దేవి నవరాత్రులు కూడా అలాగే ప్రసాదాల గురించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి పూజ చేసుకుంటాము. కానీ కార్తీక మాసం వచ్చేసరికి స్వామికి భక్తి శ్రద్ధలతో ఒక దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. మన శక్తి కొలది మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే మారేడు దళాలతో గోవిందనామాలు చదువుకున్నాను, తర్వాత శివాష్టోత్రం కూడా చదువుకున్నాను అనమాట. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్తు హృదయం శివ, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని మనసులో అనుకుంటూ ఈరోజు పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇలా మారేడు దళాలతో తులసి దళాలతో కూడా స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది. కానీ తులసి దళాలు నాకు అందుబాటులో లేవు కాబట్టి మారేడు దళాలతోనే పూజ చేసుకున్నాను. ఒక 2-3 తులసి దళాలు మాత్రం వేసాను అన్నమాట. ఇంకా స్వామివారి దగ్గర ఇంత అందంగా ఈ నామాలతో తిరునామాలతో దీపం పెట్టుకుని